హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ గవ్వలు అండి. బెల్లం గవ్వల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, చిటికెడంత వంట సోడా, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా వేడి చేసినటువంటి ఆయిల్ 2 చిన్న గరిటెలు వేసుకున్నానండి. ఫస్ట్ ఒకసారి కలిపేసుకున్న తర్వాత పిండిలోకి ఈ ఆయిల్ అంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని ఒకసారి పిండిని మనం ఇట్లా ముద్దలాగా కట్టేసి చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. ఇలా ముద్దలాగా కడితే ముద్దలాగా అవ్వలేదు కదా, మరి కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి అయితే అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం హీట్ చేసి వేసుకోండి, అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి, లోపలంతా గుల్లగా కూడా వస్తాయి. ఇలా ముద్ద కట్టేంత వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి ఒక 20 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలండి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత వీటిని రౌండ్గా అన్నీ కూడా బాల్ లాగా అనేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది గవ్వలపీట పైన చేసుకునేటప్పుడు. ఇలాగ గవ్వలపీట పైన ఒక్కొక్క ఉండను పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా గవ్వలు చేసేసుకోవాలండి. ఒకవేళ గవ్వలపీట లేకపోతే కొత్తది కూంపు తీసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే డీప్ ఫ్రైనర్ స్ట్రైనర్ ఉంటుంది కదా, దానిపైన చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మీడియంగా హీట్ అయినటువంటి ఆయిల్లోకి కడాయికి సరిపడినన్ని గవ్వల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇవి ఇలా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం, ఒక 3 స్పూన్స్ వాటరు, కొద్దిగా యాలకుల పౌడర్ వేసేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగే వరకు ఉంచేసుకొని, బెల్లం కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గీని వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని గవ్వల్ని వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని కంటిన్యూస్గా గవ్వలకంతా కూడా బెల్లం పట్టిన తర్వాత ఇలా కలుపుకుంటే బాగా పట్టేస్తుందండి. వెంటనే వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటే అన్నీ కూడా విడివిడిగా వచ్చేస్తాయి. అంతేనండి, కమ్మనైనటువంటి గవ్వలు రెడీ అండి. మీరు కూడా ఓసారి బెల్లం గవ్వల్ని ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.